Welcome to White Pen by Kondal. In this video, we are going to discuss Chapter 8 Introduction to Trigonometry, Exercise 8.2. Trigonometric ratios of some specific angle. మనం 8.1లో ఏం నేర్చుకున్నాం? 8.1లో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అవేంటివి? ఎక్స్ట్రా యాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏ బిసి, బేసు, పర్పెండిక్యులర్, హైపోటెన్యూస్. Sin theta equals to perpendicular by hypotenuse. Cos theta equals to base by hypotenuse. Tan theta equals to perpendicular by base. ఇక్కడ ఏంది, ఏదైనా స్పెసిఫిక్ యాంగిల్ ఉందా? ఇక్కడ లేదు. అంటే ఏం లేకపోతే టీటా. అంటే టీటా అనేది వేరియబుల్ డిగ్రీ అనమాట, వేరియబుల్ యాంగిల్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం? స్పెసిఫిక్ యాంగిల్. ఇప్పుడు స్పెసిఫిక్ యాంగిల్ ఎట్లా? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నానుకో, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ 45 అనుకో, ఇట్లా 45 దగ్గర ఎట్లా డివైడ్ చేస్తుంది? ఇవి ఎట్లా మనకు తెలుసు. ఈ సైన్ థీటా అంటే సైడ్స్ రేషియో అంటే ఈ పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్, పర్పెండిక్యులర్ బై బేస్ అయితే ట్యాన్, అట్లా అవి సైడ్స్ రేషియో చేస్తున్నాయి. ఇప్పుడు స్పెసిఫిక్గా ఏది ఎంత లెంత్ ఉంది? ఇప్పుడు 45 దగ్గర ట్యాన్ తీసుకున్నాను అనుకో, ట్యాన్ తీసుకున్నానుకో, ట్యాన్ అంటే ఏంటిది? పి బై బి. ఇప్పుడు దీని లెంత్ ఎంత ఉండాలి, దీని లెంత్ ఎంత ఉండాలి స్పెసిఫిక్ యాంగిల్ దగ్గర? అంటే యూజువల్గా ట్యాన్ 45 వచ్చేసి 1 అంటారు. 1 అంటే 1/1. ఇప్పుడు పి దగ్గర 1 ఉంటే బి దగ్గర 1, పి దగ్గర 10 ఉంది అనుకో, ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 100 ఉంటే ఇక్కడ 100 ఉంటుంది. పక్క ఇవి సేమ్ ఉంటాయి, ఈ సమానం. ఏవి? పర్పెండిక్యులర్, బేస్ అనేది సమానం ఉంటాయి. ఇప్పుడు అంటే స్పెసిఫిక్ యాంగిల్ దగ్గర, ఓకే, స్పెసిఫిక్ యాంగిల్ దగ్గర పర్పెండిక్యులర్, బేసు సమానంగా ఉంటాయి, అది ఎంత దూరం పైన. ఓకే, మనం ఇవి అట్లనే ప్రతి యాంగిల్ చూద్దాం. స్పెసిఫిక్ యాంగిల్ అంటే ఇక్కడ ఓకే 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, అవి సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా, కోసెక్ థీటా, సెక్ థీటా, కాట్ థీటా. సైన్ 0 దగ్గర 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1, కాస్ 0 డిగ్రీ దగ్గర 1, కాస్ 30 √3/2, కాస్ 45 1/√2, కాస్ 60 1/2, కాస్ 90 0. ట్యాన్ వచ్చేసి, ట్యాన్ అంటే మనం ట్యాన్ ఇట్లా రాయొచ్చు, సైన్ థీటా బై కాస్ థీటా అని కూడా రాయొచ్చు. ఇప్పుడు ఇట్లా ఇక్కడ సైన్ థీటా ఏంటిది? ఇప్పుడు ట్యాన్ 30 దగ్గర తీసుకున్నాం, ట్యాన్ 30 degrees, సైన్ 30 కాస్ 30, సైన్ 30 ఎంత ఉంది? 1/2, కాస్ 30 √3/2, రివర్స్ చేస్తే 1/2 ఇంటూ 2/√3, 2 క్యాన్సిల్ అయితే 1/√3 మిగులుతుంది. ట్యాన్ 30 వచ్చేసి 1/√3. ఓకే, ఇక్కడ సేమ్ 0/1 ఉంది కదా, 0/1 అయితే 0 అవుతుంది. 45 దగ్గర 1, ట్యాన్ 60 దగ్గర ట్యాన్ 60 √3, ట్యాన్ 90 నాట్ డిఫైన్. ఎందుకు? 1/0 అవుతుంది కదా, సైన్ థీటా 1, కాస్ థీటా 0, 1/0 నాట్ డిఫైన్. సెక్, కొసెక్ అంటే కొసెక్ ఈజ్ రెసిప్రోకల్ టు
sin theta. Cosec 30 తీసుకుందాం. Cosec 30 1 by sin 30. sin 30 ఎంత ఉంది? 1 by 2 ఉంది. రివర్స్ అయితే 2 by 1 అవుతుంది. అంటే ఓన్లీ 2 30 దగ్గర. 0 దగ్గర cosec 0 దగ్గర నాట్ డిఫైన్. ఎందుకు నాట్ డిఫైన్? 1 by 0 అవుతుంది కదా, సైన్ 0 0, అప్పుడు 1 by 0 నాట్ డిఫైన్. నాట్ డిఫైన్. cosec 45 root 2, cosec 60 sorry 2 by root 3, 90 దగ్గర 1. sec అంటే sec equals 1 by cos theta. sec 30 degrees తీసుకున్నాం. sec 30 అంటే cos 30. 1 by cos 30 ఎంత ఉంది? root 3 by 2 ఉంది. రివర్స్ అయితే 2 by root 3. ఇక్కడ 30 sec 30 ఏమవుతుంది? 2 by root 3. sec 0 ఏమవుతుంది? 1 by 1 అవుతుంది. sec 45 root 2, sec 60 2, sec 90 దగ్గర నాట్ డిఫైన్. నాట్ డిఫైన్ అంటే ఏం లేదు, 1 by 0 అయితే అది నాట్ డిఫైన్. ఓకే. కాట్ వచ్చేసి అంటే 1 by tan theta. cot 30 దగ్గర తీద్దాం. అంటే 1 by tan 30. tan 30 ఎంత ఉంది ఇక్కడ? 1 by root 3 ఉంది. root 3 పైకి పోతే రివర్స్ అయితే జస్ట్ root 3. ఇంకా root 3 చేద్దాం. ఇక్కడ వచ్చేసి నాట్ డిఫైన్. cot 0 దగ్గర నాట్ డిఫైన్. cot 45 tan 45 సేమ్ 1, ఎందుకంటే 1 by cot 45 tan 45 కూడా 1 కదా, ఆన్సర్ అయితే 1 అవుతుంది. cot 60 దగ్గర 1 by root 3, cot 90 దగ్గర 0. అంతే. ఇప్పుడు ఒక sec 30 తీసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీద్దాం. sec 30 degrees. sec 30 ఎంత ఉంది? ఇక్కడ 2 by root 3 ఉంది. sec అంటే ఏంటి? 1 by cos theta. మనకి కాస్ రేషియోస్ ఏంటి? సైడ్స్ రేషియో, బేస్ బై హైపోటెన్యూస్. రివర్స్ అయితే ఇది సెక్కి ఏమవుతుంది? h by b అవుతుంది. h అంటే ఎంత ఇప్పుడు? 2. b అంటే ఎంత? 3. ఇప్పుడు 30 degrees sec 30 దగ్గర ఈ రేషియోతో డివైడ్ అవుతుంది. ఇప్పుడు 2 ఇది హైపోటెన్యూస్ 2 ఉంది అనుకో, ఈ లెంత్ ఇంత ఉంటుంది, బేస్ ఇంత ఉంటుంది. ఇదే రేషియోతో ప్రాపర్గా పోతుంది. ఎందుకంటే స్పెసిఫిక్ యాంగిల్ దగ్గర, జనరల్ యాంగిల్ దగ్గర మనకి జనరల్ యాంగిల్ అంటే జస్ట్ రేషియోస్, సైడ్స్ రేషియోస్ చేయడం. ఇట్లానే ప్రతిదానికి కూడా అన్ని డిగ్రీస్కి అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి. ఓకే. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది.